నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఇటు సైడ్ సార్ మేడం మామిడి చెట్టు అంతా పడివారే ఉండేదమ్మా దారి వచ్చే దారి అంటే ఇక్కడ ఈ వాటర్లో ప్రస్తుతం మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే చాలా బాధపడుతుంది చిన్న పిల్లలు. లోపల ఎంత చిన్నపిల్లలు అంటే 11 నెలల పిల్లలు, చాలా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పాలు కానీ వాళ్ళకి బ్రెడ్ కానీ అన్నీ ఇక్కడున్న పిల్లలందరూ వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా అవసరాలు లేడీస్కి కొంచెం పర్సనల్ అవసరాలు అనేవి ఉంటాయి. సో వాటిని కూడా ఇక్కడున్న వాళ్ళందరూ సరైన సమయానికి చేరేస్తున్నారు. సో మా వంతు సహాయంగా జనసేన నుంచి అందరూ వచ్చి చేస్తున్నారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే దీన్ని చూస్తున్నారో టీవీలలో చూస్తూ ఉండిపోకుండా వచ్చి వారి వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. పరిసర ప్రాంతాల్లో వచ్చిన వరద ముప్పు వల్ల ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం, దానిలో ముఖ్యంగా రామర్పాడు అంటే మనకి గన్నవరం నియోజకవర్గం సంబంధించి రామర్పాడు ప్రాంతంలో ఈ లోకట్టు ప్రాంతం మునిగిపోవడం, ముఖ్యంగా బుడమేరు వాగు ఈ వైపు నుంచి రావడం, అది ఎక్కువ పొంగడం వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడడం, ఈ విషయాలన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని వారి సూచనల మేరకు వారి స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మండలాధ్యక్షుడు దుర్గా గారు కానివ్వండి, లేదు మా వీర మహిళలు సౌజన్య గారు కానివ్వండి, అదేవిధంగా మన శివపార్వతి గారు కానివ్వండి, ప్రత్యేకంగా ఆయన షూటింగ్స్ని కూడా క్యాన్సిల్ చేసిన ఇక్కడికి వచ్చిన జానీ మాస్టర్ గారు కానివ్వండి, లేదు వారి సతీమణి గారు కానివ్వండి, మన జన సైనికులు కానివ్వండి, ముఖ్యంగా మా ఫౌండేషన్ ద్వారా ఆసరా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎప్పటి నుంచో సహాయ సహకారాలు చేస్తున్న మా సోదరుడు విఘ్నేష్ కానివ్వండి, మమ్ము కానివ్వండి, అదేవిధంగా నేటి మహేష్ కానివ్వండి, అదేవిధంగా మన నెల్లూరు సహాయ సహకారాలు అవుతున్న అధికారులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. కానీ ఆయన 6 కోట్ల రూపాయలని, ఆయన వ్యక్తిగత డబ్బుల్ని 6 కోట్ల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు పంచారు. ఆయన శాఖకి అంటే ఏదైతే ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ శాఖకు సంబంధించిన 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు ఆయన తలుచుకుంటే ప్రభుత్వం శాంక్షన్ చేయొచ్చు. కానీ కాదు, ఇది నా వ్యక్తిగత